మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు. అట్లాగే రవిచంద్రన్నకి ముఖ్యంగా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదల మీద జరుగుతున్న టెక్నాలజికల్ దాడి, జరుగుతున్న సోషల్ మీడియా దాడిని అరికట్టాలంటే ఇలాంటి సినిమాలు పెద్ద ఎత్తున రావాలి. ఇలాంటి సినిమాలే సామాజిక స్పృహని ప్రజల్లో, పిల్లల్లో నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి మంచి పాటలు, సామాజిక చైతన్యవంతమున్న పాటలు, నిజము, అట్లాగే అన్యాయాన్ని వ్యతిరేకించే సమాజాన్ని మేము చూసాం కాబట్టే ఈరోజు ఇక్కడ నేను ఉండగలిగాను. అలాగే ఇలాంటి సినిమాలు వస్తేనే ఈరోజు యువత, ఈరోజు పిల్లలు రేపటి భావి తరాలు అవుతారని నేను గట్టిగా నమ్ముతాను. ఇంకా వీలైతే ఇలాంటి మూవీస్ పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో వేయాల్సిందిగా ఒక పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్. జ్యోతిరావు పులే గారి వర్ధంతి ఈరోజు. జ్యోతిరావు పులే గారు అంబేద్కర్ గారికి గురువు, జ్యోతిరావు పులే గారు కాశీరామ్ గారికి గురువు, జ్యోతిరావు పులే గారు గద్దరన్నకు గురువు. గద్దరన్న రాసిన ఒక చిన్న చరణం జ్యోతిరావు పులే గారి మీద మనందరి కోసం. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పోసి గుబాలించింది, గుల్లేడన్ని పూలు పోసి గుబాలించింది, అందులోన ఒక్క పువ్వు పరిమళం జల్లింది, అందులోన ఒక్క పువ్వు పరిమళం జల్లింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, మెల్ల మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది, మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది, ఆ పరిమళం జల్లిన పువ్వు పేరు ఏమీ అడిగింది, ఆ పరిమళం జల్లిన పువ్వు పేరు ఏమీ అడిగింది, ఆ పువ్వు పేరు, ఆ పువ్వు పేరు, ఆ పువ్వు పేరు జ్యోతిరావు పులే అనింది, ఆ పువ్వు పేరు జ్యోతిరావు పులే అనింది. ధన్యవాదాలు.